రైట్. సరే, మొత్తానికి సుజాత గారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి సుజాత గారు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా ఫోటోలు దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి హత్య జరిగిన కొత్తలో. అంత మాత్రాన ఫోటోలు కనబడితే కనుక అంత మాత్రాన దాన్ని హత్య కింద హత్యలో భాగస్వాములుగా తెలుసు అని చెప్పి ఎలా నిర్ధారించుకుంటాం అనేది షర్మిల గారితో కూడా ఫోటోలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఈ కాల్ రికార్డులు, ఈ కాల్ చాట్లు ఇవన్నీ ఏవేవో మాట్లాడుతుంది కదా సార్ ఆమె. మరి సునీత గారి తండ్రి వివేకానంద రెడ్డి గారికి రెండవ భార్య అయిన షేక్ షమీం గారు పెట్టిన మెసేజ్లు కావచ్చు, కాల్ లిస్ట్ కావచ్చు, ఆమె సునీతమ్మ గారిని, శివప్రకాశ్ రెడ్డి గారిని, అందరినీ, రాజశేఖర రెడ్డి గారిని తిడుతూ పెట్టిన చాటింగ్ కావచ్చు, ఇవన్నీ ఆమె ఎందుకు బయట పెట్టడం లేదు? పోనీ మా తండ్రి రెండో వివాహం చేసుకున్నట్టు నాకు నో ఐడియా అని చెప్పి ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడింది నిన్న. మరి నీకు నో ఐడియా అయినప్పుడు సిబిఐ అధికారులు విచారణ చేసి 28 పేజీల డాక్యుమెంట్ లో సిబిఐ వాళ్ళు చార్జ్ షీట్ లో ఎందుకు పెట్టారు? అంటే ఆమె ఎవరో తెలియని, గుర్తు తెలియని మహిళను వీళ్ళు విచారించారా సిబిఐ వాళ్ళు? కాదు రవీంద్రారెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉందా లేదా అనేది సునీతకి తెలుసా లేదా అన్నది కాదు కదా విషయం. సార్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు తన రెండవ భార్యకు రాపించిన ఆస్తి పత్రాలను దొంగతనం చేసి తీసుకుపోవాల్సిన అవసరం దస్తగిరికి ఎందుకు వచ్చింది? అదే రోజు రాత్రి ఆ దస్తగిరి అనే వ్యక్తి చంపిన తర్వాత అతనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చెప్తాను సార్. దస్తగిరి అనే వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము చంపిన తర్వాత, చంపక ముందు కావచ్చు, మొత్తం ఇంట్లో ఉన్న బీరువాలు కావచ్చు అన్ని వెతికాము, డెస్కులు, అక్కడ ఒక డాక్యుమెంట్లు తీసుకున్నాము, రౌండ్ సీల్ వేసిన డాక్యుమెంట్లను మేము తీసుకెళ్లడం జరిగిందని చెప్పి సిబిఐ వాళ్ళు వేసిన చార్జ్ షీట్ లో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది సార్. ఈ రౌండ్ సీల్ వేసిన డాక్యుమెంట్స్ అనేవి ఏవి? అసలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ డాక్యుమెంట్స్ గురించి సునీత ఎందుకు మాట్లాడడం లేదు? నా తండ్రి ఆస్తి అయిన డాక్యుమెంట్లు దొంగిలించబడ్డాయని సిబిఐ వాళ్ళతో కానీ ఈమె ఎందుకు బయట పెట్టడం లేదు? పెట్టకపోయినా కాదండి, సునీత గారు పెట్టినా పెట్టకపోయినా సిబిఐ వాళ్ళకి తెలుసుకోవడం తెలియదంటారా? అసలు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదంటారా? 25 పేజీల ఛార్జ్ షీట్ లో ఈ విషయాలన్నీ చెప్పారని మీరే అంటున్నారు. సో ఆస్తి తగాదాల విషయం మీరు తీసుకొస్తున్నారు కానీ ఆయన హత్య చేసిన వాళ్ళ విషయంలో మాత్రం మీరు మాట్లాడలే. టాపిక్ డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది రవీంద్రారెడ్డి గారు. నేను చెప్పేది అదే విషయమే. ఇప్పుడు ఆ రౌండ్ సీల్ వేసిన డాక్యుమెంట్స్ ను దొంగిలించారు, దర్జాగా లోపలికి వచ్చామని చెప్పినా కూడా తలుపులు పగిలిపోయినాయి. సరే, ఈ డాక్యుమెంట్స్ విషయము ఇవన్నీ కూడా ఎందుకు బయటికి రావడం లేదు? తన ఇంట్లో దొంగతనం ఎందుకు జరిగింది? ఈ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళాయి? ఈ అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పిన ప్రకారమే ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చాడు? ఈ డాక్యుమెంట్స్ అవి ఇవన్నీ ఎందుకు మాట్లాడటం లేదు? సుజాత గారు, యు ఆర్ అబౌట్ టు సే సంథింగ్, మీరు ఏదో చెప్పబోతున్నారు. ఇందాక రవీందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి, షర్మిల గారితో కూడా ఫోటోలు దిగారు కాబట్టి షర్మిల గారిని ఎందుకు అనుమానించకూడదని. కరెక్టే. ఇప్పుడు షర్మిల గారితో ఫోటోలు మాత్రమే ఉన్నాయి కానీ షర్మిల గారితో వాళ్ళకి కాల్ రికార్డ్స్ లేవు, వాట్సాప్ చాట్స్ లేవు. వాళ్ళకి ఇందాక ఒక మాట అన్నారు, ఆయన మన అవినాష్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాబట్టి వాళ్ళతో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఫోటోలు ఉండొచ్చు. ఎప్పుడో ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు కాదండి, అంతకు ముందు 2-3 రోజుల క్రితం ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. అలాగే ఓన్లీ ప్రచారంలో పాల్గొని చాలా మంది కార్యకర్తలు వస్తారు, వాళ్ళ పేరు తెలియకపోవచ్చు, వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, అది ఒప్పుకుంటాం. కానీ ఓన్లీ ప్రచారంలో పాల్గొనడం కాదు, పర్సనల్ గా జరిగే మీటింగ్ లో 4-5 వ్యక్తులు ఉన్న మీటింగ్ లో అవినాష్ రెడ్డి గారు, సునీల్ యాదవ్, ఈ A1, A2, A3 ఎవరైతే ఉన్నారో ఫోటోస్ ఉన్నాయి. అంటే పర్సనల్ గా జరిగిన మీటింగ్ లో కూడా ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తితో కూర్చుని మాట్లాడేంత ఇది ఉంటుందా? అంటే ఎవరో బయట అన్నోన్ పర్సన్ వచ్చి అవినాష్ రెడ్డితో కూర్చుని ఒక మీటింగ్ జరిగి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అంటే దొంగ అని అరిచినట్టు వీళ్ళు ఎంతసేపు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం చూస్తున్నారు. ఎంత చెప్పినా ఇందాక నుంచి రవీంద్రారెడ్డి గారు ఒకటే టాపిక్, సునీత రెడ్డి గారు తలుపులు ఎందుకు బాగు చేయించారు, గళ్ళు ఎందుకు బాగు చేయించారు అంటారు. మళ్ళీ నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ గురించి మాట్లాడతారు. అంటే సిబిఐ కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా? సిబిఐ అన్ని కోణాల్లో విచారించదా? సిబిఐ సెకండ్ వైఫ్ దగ్గర నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉందా? వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? వాళ్ళకి ఆస్తి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేశారా? దాని గురించి వాళ్ళు ఏమైనా మళ్ళీ అప్పీల్ చేశారా? ఇట్లాంటి ఏమైనా సిబిఐ విచారించకుండానే అన్ని పేజీలు ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిందంటారా? సిబిఐ కంటేనే వీళ్ళకి ఎక్కువ తెలుసా? నెక్స్ట్ ఇంకొకటి సార్,
మన ఈ హత్య జరిగిన తర్వాత దస్తగిరి ఫోన్ నుంచి, అలాగే సునీల్ యాదవ్ ఫోన్ నుంచి సాక్షి రిపోర్టర్, పులివందల్లో సాక్షి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మార్నింగ్ 4 గంటలకి 5 గంటల ప్రాంతంలో వాళ్ళకి కాల్ వెళ్ళింది. మరి సాక్షి రిపోర్టర్ కి ఏం కాల్ చేసి వీళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? 6:30కి ఆ హత్య జరిగిన ప్లేస్ లో అవినాష్ రెడ్డి గారు వెళ్లి అక్కడ ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించడం జరిగింది. 6:30కి అక్కడ వెళ్ళిన అవినాష్ రెడ్డి గారికి అక్కడ ఉన్న సీన్ చూసి అది గుండెపోట లేదంటే హత్య చేయబడ్డారా చూస్తే అర్థమవుతుంది, ఎవరికైనా సామాన్యుడికి కూడా అర్థమవుతుంది అది ఆ రక్తపు మడుగులో పడుకున్న దాన్ని. మరి వాళ్ళ పత్రిక అయినా వాళ్ళ టీవీ ఛానల్ అయినా సాక్షిలో 7:44 కండి ప్రసారం అయింది వార్త, గుండెపోటు అని. మరి ఎట్లా తప్పుడు వార్తను ప్రచారం అయింది? అదే ఇప్పుడు సునీత గారి మీద వేస్తున్నారు, మరి అదే సునీత గారు కదండి పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసింది. అవినాష్ రెడ్డి గారు పోస్ట్ మార్టం చేయడానికి ఆయన ఏమి ముందు అప్పీల్ చేయలేదు కదా పోస్ట్ మార్టం చేయడానికి. సునీత గారు వచ్చేటప్పటికి మొత్తం బాడీ మొత్తం ప్యాక్ చేసేసి ఉంటే కదా ఆవిడకి అనుమానం వచ్చి ఆవిడ కదా పోస్ట్ మార్టం కోసం అడిగారు. మరి సునీత గారు మీరు అంటున్నారు, సునీత గారి మీద మీరు ఇన్ని అబండాలు వేస్తున్నారు. సునీత గారు ఇక్కడ పోరాడుతుంది, అవినాష్ రెడ్డి గారు పోరాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సాక్ష్యాన్ని తారుమారు చేస్తున్నారనే కదా ఆవిడ పక్క రాష్ట్రాలకు వెళ్ళి పక్క రాష్ట్రాల్లో పోరాడుతుంది. అలాగే ఇప్పుడు దస్తగిరి మాటల్ని వీళ్ళు అంటున్నారు, దస్తగిరి అలా చెప్పాడు, దస్తగిరి అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వరకు తీసుకుంటున్నారు, దాన్ని దస్తగిరే చెప్తున్నాడు. మరి ఇందులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని దస్తగిరే చెప్తున్నారు, ఆ మాటలు మాత్రం వీళ్ళు తీసుకోవట్లేదు. దస్తగిరి ఇంటికి వెళ్ళి కూడా దస్తగిరి సిబిఐ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎందుకు బెదిరించారు? దస్తగిరి జైల్లో ఉండగా కూడా అక్కడికి వెళ్లి 20 కోట్ల రూపాయలు ఎందుకు ఆఫర్ చేశారు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా మీరు ఆయనకు రెండో వైఫ్ ఉన్నది, సో ఆస్తి తగాదాలు దస్తగిరి ఒక స్టోరీ అల్లుతున్నారు అనేది వైసీపీ వాళ్ళ వాదన అండి. దస్తగిరి అంతా కూడా దస్తగిరి చెప్పేవన్నీ నిజాలు కాదు, దస్తగిరి చెప్పేవంతా కూడా ఒక స్టోరీని ఫ్రేమ్ చేసి అల్లుతున్నారు, అందులో ఎటువంటి శాంచుటీ లేదు అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు రవీంద్రారెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే దస్తగిరిని తీసుకెళ్లి సిబిఐ వాళ్లే నార్త్ ఇండియా టూర్ వేయించి 1 month ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సిబిఐ వాళ్ళు ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టారని చెప్పి మాకు ఇంతవరకు తెలియదు, మరి వీళ్ళు కొత్తగా చెప్తున్నారు సిబిఐ యాక్టింగ్ ట్రైనింగ్ స్కూల్ పెట్టారని ఇప్పుడే తెలుస్తున్నారు. అంటే దోషుల్ని తీసుకెళ్లి రైట్. ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం రవీంద్ర గారు ఇంకేదో యాడ్ చేస్తున్నారు దానికి. రవీంద్ర గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు దస్తగిరి చెప్పిన మాటల ప్రకారము దస్తగిరితో ఎప్పుడైనా అవినాష్ రెడ్డి మాట్లాడారా, లేదంటే శంకర్ రెడ్డి గారు మాట్లాడారా, లేదంటే భాస్కర్ రెడ్డి గారు మాట్లాడారా? ఎక్కడా లేదు. కానీ చెప్పాడు అని చెప్తాడు. కాదండి, వాచ్మెన్ రంగన్న చెప్పినటువంటి ఐ విట్నెస్ లో 4 పేర్లు ఉన్నాయి. ఆ 4 పేర్లు కూడా ఆ 4 పేర్లకు సంబంధించి కాల్ డేటాలో అవినాష్ రెడ్డికి లింకులు ఉన్నాయి అనేది బయటకు వచ్చింది. ఇందులో అవినాష్ రెడ్డి ముందు నుంచి కూడా నా ప్రమేయం లేదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు అది ప్రూవ్ చేసుకోలేకపోయారు అనేదే కదా. సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్ళలేకపోయారు? విచారించడానికి వచ్చినప్పుడు 2 సార్లు కూడా ఆయన 2 విధాలుగా కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు వస్తున్నటువంటి ప్రశ్నలు కదా. ఆయన ఎందుకు విచారణకి వెళ్ళి విచారణ ఎందుకు ఎదుర్కోలేదు అనేది ఒకటి ఉంది కదా. సార్ నేను చెప్తాను సార్. దస్తగిరి చెప్పిన ప్రకారము స్టేట్మెంట్ ప్రకారము, రంగన్న చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దస్తగిరి చెప్పిన ప్రకారము మేము దర్జాగా లోపలికి వెళ్ళాము, తూర్పు వాకిలి కూడా బయటకు వచ్చాము అని చెప్తాడు సార్. ఆయన లోపలికి వెళ్ళింది ఎడం వైపు నుంచి అండి, వెనక వైపు నుంచి. అవును సార్, నార్త్ డోర్ నుంచి మేము లోపలికి వెళ్ళాము, తూర్పు వాకిలి గుండా బయటకు వచ్చామని చెప్తాడు సార్. రంగన్న ఏం చెప్తాడు? తూర్పు వాకిలి గుండా వచ్చారు, నన్ను బెదిరించారు, ఎవరు ఎర్రగంగిరెడ్డి బెదిరించాడని రంగన్న చెప్తాడు సార్. కానీ అటువైపు నుంచి ఇక్కడ డోర్లు ఓపెన్ లో లేవు, మళ్ళీ నేను అటువైపు నార్త్ డోర్ వైపు నుంచి వెళ్తే ఆ డోర్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఈ డోర్లన్నీ ఓపెన్ లో ఉన్నప్పుడు మళ్ళీ అటువైపు నుంచి ఎందుకు పోవాల్సి వచ్చింది రంగన్నకు? ఏం అవసరం వచ్చింది రంగన్నకు అటువైపు నుంచి వెళ్ళడానికి? ఆల్రెడీ ఓపెన్ గా దర్జాగా లోపలికి బయటికి తిరుగుతున్నప్పుడు రంగన్నకు సిబిఐ వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియలేదంటారా? రవీంద్రారెడ్డి గారు మీరు చెప్పినట్లుగా మీరు ఒక వైసీపీ కార్యకర్త, మీరు ఒక వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తెలిసిన విషయాలన్నీ సిబిఐకి తెలియకపోవడం శోచనీయం. నిజంగా మీరు చెప్పేవన్నీ నిజాలైతే
ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం, మీరు ఇందాక అన్నారు సునీత గారికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అని. బీజేపీ సపోర్ట్ చేయడానికి ఆవిడ ఒక పార్టీ ఎంపీగా కంటెస్టెంట్ చేయట్లేదు, కొన్ని ఆవిడకి అసలు రాజకీయాల్లోనే లేదు. అంటే బీజేపీ సపోర్ట్ చేస్తే అటు ఆవిడ ఇప్పటికీ కూడా రాజకీయానికి సంబంధించి నాకు ఎటువంటి ఇది లేదు, ప్రతిదీ రాజకీయం దిగొద్దు అనేది ఆవిడ ఇవాళ కూడా చెప్పినటువంటి విషయం. అదేనండి, ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తే, ఒకవేళ వైసీపీకి సపోర్ట్ చేసింది అనుకోండి, వాళ్ళు గెలిస్తే ఒకవేళ ఎంపీలు ఏమైనా వస్తే వాళ్ళకి కేంద్రంలో వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని చెప్పి వైసీపీకి సపోర్ట్ చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలి. కానీ అసలు రాజకీయాలకు సంబంధం లేని సునీత గారికి సపోర్ట్ చేసి బీజేపీకి వచ్చే లాభం ఏంటి? బీజేపీ ఆవిడకి సపోర్ట్ చేస్తుంది అన్నది అదొక అపవాదం అన్నమాట. అది వాళ్ళు ఊరికే వాళ్ళ మీద ఉన్న నిందని అవతల వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి సునీత గారి మీద ఏదేదో మాట్లాడేస్తున్నారు. రైట్ రైట్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. రవీంద్ర గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. నేను బాజీ గారికి వాయిస్ కూడా తీసుకుంటాను. ఒక్క నిమిషం, మొత్తం మనమే మాట్లాడుకుంటే 1-1 అయిపోతుంది, దయచేసి అర్థం చేసుకోండి. బాజీ గారు, ఈ విషయంలో ఈ పర్టికులర్గా దీనికి 5 years పట్టింది. ఇప్పుడు ఇవాళ రీసెంట్గా తెలిస్తే శిరోమండలం కేసులో త్రిమూర్తులు గారికి కోర్టు శిక్ష విధించడం, ఆయనకి ఈవినింగ్ కల్లా బెయిల్ రావడం కూడా జరిగింది. కానీ అది నిర్ధారించడానికి సమయం దగ్గర 20 ఏళ్ళు, దాదాపు 2 దశాబ్దాలు పైన పడినటువంటి పరిస్థితి. సో న్యాయ వ్యవస్థలో తీర్పులు అనేవి ఇంత ఆలస్యంగా జరుగుతూ ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విషయంలో పర్టికులర్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత కావాలని దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించి ఈరోజు షర్మిల గారు దీన్ని ఒక సింపతి టికెట్గా టోకెన్గా ఉపయోగించి ప్రజల్లోకి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్న త్రిమూర్తులు గారి వ్యవహారాన్ని. సో దీన్ని మీరు ఎందుకు ఇంత కావాలని ఇంటెన్షనల్గా డ్రాగ్ చేస్తున్నారు అనే దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇది ఇంటెన్షనల్ గా డ్రాగ్ చేసే అంశం యాక్చువల్ గా ఏంటంటే ఇది 5 సంవత్సరాలు జరుగుతున్న ఒక పెద్ద క్రైమ్. అది ఆ జరిగిన క్రైమ్ ఇప్పుడు ఎలక్షన్ లో క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనల్ని, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అందులో ఆవిడ కుటుంబ సభ్యుడైన ఆవిడ యొక్క బాబాయ్ జరిగిన అందులో కంటెస్టింగ్ క్యాండిడేట్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి కదండి, ప్రచారంలో ఇవన్నీ వస్తాయి కదా, ప్రజలకు చెప్పుకుంటారు కదా. అపోనెంట్ క్యాండిడేట్ అతని యొక్క వ్యక్తిత్వం ఏంటి, అతని దుర్మార్గమైన మనస్తత్వం ఏంటి, అలాంటి మనిషిని మీరు ఎన్నుకుంటారా అని ప్రశ్నిస్తారని తప్పే ఉందండి, వస్తాయి కదండి. ఇది సరే, ఇప్పుడు ప్రజలు వైఎస్ షర్మిలనే గెలిపించారు అనుకోండి. కాదండి, కాదు, ప్రజలు ఒక నిమిషం బాజీ గారు, ప్రజలు వైఎస్ షర్మిల గారినే గెలిపించారని అనుకుందాం. ఒకవేళ గెలిపిస్తే షర్మిల గారు ఎంపీగా ఉండి అక్కడ చేసేది ఏంటి, ఏం చేస్తారు ఈ కేసులో? ఎందుకు చేయరండి? ఎంపీగా అనేకం చేయొచ్చు. ఆవిడ ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్న ప్రజల కష్ట సుఖాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా